ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకేవడన్నా మళ్ళా మాట అంటే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేదు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల లోపే అన్ని ఇంప్లిమెంట్ అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేదు. వాడు 10,000 కాదు కదా 15,000 ఇస్తా అన్నాడు. 15,000 దిక్కే లేదు. పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు? ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు వాడిని చెప్తాం కొట్టుర్రు అంటుండు.